గురుగారు ఇక జ్యోతిష్యానికి హ్మ్. విషయానికొస్తే ఈ జ్యోతిష్యం అనేది శాస్త్రంగా హ్మ్. చెప్పబడుతుంది. హ్మ్. అయితే జ్యోతిష్యానికి అసలు ప్రామాణికత ఏంటి? జ్యోతిష్యాన్ని మూఢనమ్మకం అనేవాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. వీరికి మీరేం చెప్తారు గురుగారు? చాలా మంచి ప్రశ్నమ్మా. జ్యోతిష్యం అనేది షట్శాస్త్రాల్లో జ్యోతిష శాస్త్రం ఒకటి. మరి వేదాంగంలో నుంచి వచ్చిందే జ్యోతిష్యం. చతుర్వేదాలున్నాయి. దాంట్లో నుంచి విభజించబడిందే జ్యోతిష శాస్త్రం, హ్మ్. న్యాయశాస్త్రం, మనుధర్మ శాస్త్రం ఇట్లా రకరకాల శాస్త్రాలున్నాయి. దాంట్లోదే జ్యోతిష్య శాస్త్రం. మరి ఈ జ్యోతిష శాస్త్రం అనేది వరాహ మిహిరాచార్యుడు అనేటువంటి ఆయన మహానుభావుడు ఆయన రాశాడు. హ్మ్. మరి రకరకాల పరాశర మహర్షి రాశాడు. ఇటువంటి జ్యోతిష్యం చాలా విశేషమైనటువంటిది. అంటే జ్యోతిష్యం అంటే మనకు జరగబోయేది చెప్పేది జ్యోతిష్యం. హ్మ్. అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది అనేది చెప్పేటువంటిదే జ్యోతిష్యం. హ్మ్. ఉదాహరణ చెప్పాలంటే ఒక చిమ్మ చీకట్లో ఉన్నామనుకోండి, ఒక చిన్న దీపం వెలిగిస్తే మొత్తం మన కాంతివంతంగా కనపడుతూ ఉంటుంది. హ్మ్. అట్లా భవిష్యత్తును చెప్పేది జ్యోతిష్యం. జ్యోతిష్యం. ఇది చాలా అద్భుతమైనటువంటి శాస్త్రం. మరి జ్యోతిష శాస్త్రం వచ్చేటప్పటికి